నమస్తే. జనసేన పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి ఒక న్యాయం జరిగిందని చెప్పాలి. అన్ని జిల్లాలను ఎవరైతే పెద్ద ఎత్తున ప్రచారం చేశారో, టికెట్ ఆశించి టికెట్ దొరక్క ఎవరైతే పార్టీకి నిలబడ్డారో అలాంటి వారందరికీ కూడా జనసేన పార్టీలో ప్రాధాన్యత కల్పించారు. ఉదాహరణకు అనంతపురం నుంచి టీసీ1 గారు, అలాగే అక్కడ ప్రకాశం నుంచి రియాజ్ గారు, చిత్తూరు నుంచి ప్రతి జిల్లా నుంచి కూడా పనిచేశారు. సందీప్ కావచ్చు, ఎవరైతే గట్టిగా పనిచేశారో, ఎవరైతే బలంగా పార్టీ కోసం నిలబడ్డారో వారందరికీ ఏదో ఒక పదవి, అంటే పొత్తుల్లో ఉన్నాము కనుక వారికి సరైన న్యాయం చేయలేదని వారు అనుకోవచ్చు. కానీ ఎంత చేయగలడో పవన్ కళ్యాణ్ అంతా చేశాడనేది నా అభిప్రాయం. కాబట్టి ఇంతకుముందు కూడా ఎవరు కూడా జనసేన పార్టీ కోసం కోర్టులో ఖర్చు పెట్టిందో లేదా ఆస్తులమ్మి ఖర్చు పెట్టిందో లేదు. మిగతా పార్టీలో అయితే కోట్ల రూపాయల ఆస్తులు అమ్ముకొని మరి ఖర్చు పెట్టి టికెట్ రాక నిరాశతో వాళ్ళ రాజకీయ జీవితాన్ని సమాధి చేసుకున్నారు చాలామంది. అలాంటి పరిస్థితి జనసేనలో రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. శ్రమే తమ పెట్టుబడి, అంతే.